వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. బోల్టన్ రోడ్డు ప్రమాదంలో 4 మృతి. కారు టాక్సీ ఢీకొనడంతో ఘోర ప్రమాదం సంభవించింది. గ్రేటర్ మాంచెస్టర్ లోని బోల్టన్ ప్రాంతంలో ఆదివారం తెల్లవారుజామున చోటు చేసుకున్న ఒక భీకర రోడ్డు ప్రమాదంలో 3 యువకులు, 50 ఏళ్ల వయసు గల ఒక టాక్సీ డ్రైవర్ ప్రాణాలు కోల్పోయారు. ఆదివారం ఉదయం సుమారు 12:45 గంటల సమయంలో విగన్ రోడ్ లో ఒక రెడ్ సీట్ లియాన్ కార్ సిట్రోయన్ C4 పికాసో టాక్సీ ముఖాముఖి ఢీకొనడంతో ఈ విషాదం చోటు చేసుకుంది. గోరెట్టి తుఫాను బీభత్సం. యూకేలో అల్లకల్లోలం. వేల ఇళ్లలో నిలిచిన విద్యుత్, నీటి సరఫరా. గోరెట్టి తుఫాను సృష్టించిన విధ్వంసం నుండి యునైటెడ్ కింగ్డమ్ ఇంకా కోలుకోలేదు. గంటకి 123 మైళ్ల వేగంతో వీచిన పెనుగాలులు, అరుదైన థండర్ స్నో దాటికి ఆగ్నేయ, నైరుతి యూకే ప్రాంతాలు అస్తవ్యస్తమయ్యాయి. సోమవారం ఉదయానికి కూడా వేల సంఖ్యలో గృహాలు విద్యుత్ మరియు నీటి సరఫరా లేక అంధకారంలో మగ్గుతున్నాయి. జెఫ్రీ ఎప్స్టైన్ తో స్నేహం పొరపాటే తప్ప నేరం కాదు. మాజీ రాయబారి పీటర్ మ్యాండెల్సన్ సంచలన వ్యాఖ్యలు. బ్రిటన్ రాజకీయాల్లో ఒకప్పుడు ప్రిన్స్ ఆఫ్ డార్క్నెస్ గా పేరుగాంచిన సీనియర్ అమెరికాలో మాజీ బ్రిటిష్ రాయబారి లార్డ్ పీటర్ మ్యాండెల్సన్ తన పదవి నుంచి బర్తరఫ్ అయిన తర్వాత తొలిసారి బహిరంగంగా స్పందించారు. వివాదాస్పద లైంగిక నేరస్తుడు జెఫ్రీ ఎప్స్టైన్ తో తన స్నేహం భయంకరమైన పొరపాటే కానీ నేరం కాదని అన్నారు. 16 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియా నిషేధం. బ్రిటన్ ప్రభుత్వానికి పెరుగుతున్న ఒత్తిడి, పిల్లల మానసిక ఆరోగ్యం మరియు పెరుగుతున్న సైబర్ వేధింపుల నేపథ్యంలో 16 ఏళ్లలోపు వారికి సోషల్ మీడియాను పూర్తిగా నిషేధించాలనే డిమాండ్ ఊపందుకుంది. ఆస్ట్రేలియా ఇప్పటికే ఇటువంటి నిషేధాన్ని అమలు చేయడంతో అదే బాటలో బ్రిటన్ కూడా పయనించాలని విపక్షాలు మరియు ప్రాంతీయ నాయకులు గట్టిగా కోరుతున్నారు. రష్యా, ఇరాన్ ట్యాంకర్లపై సైనిక చర్య. షాడో ఫ్లీట్ కట్టడికి సిద్ధమవుతున్న యూకే మంత్రులు. అంతర్జాతీయ ఆంక్షలను ధిక్కరిస్తూ రష్యా, ఇరాన్ దేశాలు నిర్వహిస్తున్న షాడో ఫ్లీట్ ట్యాంకర్ల ఆగడాలకు అడ్డుకట్టు వేసేందుకు బ్రిటన్ ప్రభుత్వం సిద్ధమైంది. అక్రమంగా చమురు రవాణా చేస్తూ యుద్ధానికి నిధులు సమకూరుస్తున్న ఈ నౌకలపై సైనిక చర్య తీసుకునేందుకు ప్రస్తుతం ఉన్న చట్టాలనే ఉపయోగించాలని బ్రిటన్ మంత్రులు యోచిస్తున్నారు. గ్వాంటనామో ఖైదీకి యూకే భారీ పరిహారం. చిత్రహింసల కేసులో బ్రిటన్ ప్రభుత్వం రాజీ. గ్వాంటనామో బే నిర్బంధ కేంద్రంలో దశాబ్దాలుగా విచారణ లేకుండా మగ్గుతున్న పాలస్తీనా జాతీయుడు అబు జుబేదాకు బ్రిటన్ ప్రభుత్వం భారీ మొత్తంలో నష్టపరిహారం చెల్లించింది. అమెరికా గూఢచారి సంస్థ CIA జరిపిన చిత్రహింసల్లో బ్రిటన్ నిఘా సంస్థలైన MA5, MA6లు పరోక్షంగా సహకరించాయన్న ఆరోపణపై నమోదైన కేసును చట్టపరంగా పరిష్కరించుకోవడానికి ప్రభుత్వం ఈ రాజీ మార్గాన్ని ఎంచుకుంది. FA కప్ సంచలనం. డిఫెండింగ్ ఛాంపియన్ ప్యాలెస్ పై మ్యాక్లెస్ ఫీల్డ్ విజయం. మాంచెస్టర్ యునైటెడ్ అవుట్. FA కప్ లో రికార్డు స్థాయిలో వీకెండ్ లో మ్యాక్లెస్ ఫీల్డ్ హోల్డర్లు క్రిస్టల్ ప్యాలెస్ ను ఓడించి చరిత్ర సృష్టించగా మాంచెస్టర్ యునైటెడ్ బ్రిటన్ చేతిలో ఓడిపోయింది. లండన్ లో ఇరాన్ MOC ముట్టడి. 500 దాటిన మరణాలు. ఇరాన్ లో మిన్నంటిన పోరాటం. అంతర్జాతీయంగా దౌత్య ఉద్రిక్తత. ఇరాన్ లో కొనసాగుతున్న ప్రభుత్వ వ్యతిరేకత ఉద్యమం ప్రపంచవ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టిస్తోంది. దేశీయంగా నిరసనకారులపై ప్రభుత్వం సాగిస్తున్న అణచివేతలో మరణించిన వారి సంఖ్య 500 దాటినట్లు నివేదికలు అందుతుండటంతో లండన్ లోని ఇరాన్ MOC వెలుపల భారీ నిరసనలు వెల్లువెత్తాయి. గత 2 వారాలుగా ఇరాన్ లో జరుగుతున్న ఈ ప్రజా తిరుగుబాటు ఇప్పుడు అంతర్జాతీయ స్థాయిలో దౌత్యపరమైన పోరాటానికి దారితీసింది. బ్రిటన్ ఆర్థిక వ్యవస్థలో ఆందోళన. కుదేలవుతున్న వ్యాపార రంగం, పడిపోయిన నియామకాలు. సంవత్సరం ముగింపు వేళ బ్రిటన్ వ్యాపార రంగం తీవ్ర ఒడిదుడుకులను ఎదుర్కొంటోంది. పెరుగుతున్న నిర్వహణ ఖర్చులు, ఆర్థిక అనిశ్చితి, పన్ను భారాల భయం వెరసి దేశవ్యాప్తంగా బిజినెస్ కాన్ఫిడెన్స్ భారీగా క్షీణించింది. ముఖ్యంగా శాశ్వత ఉద్యోగ నియామకాలను కంపెనీలు నిలిపివేస్తుండటంతో నిరుద్యోగ వృత్తి కోరే వారి సంఖ్య పెరిగే అవకాశం కనిపిస్తోంది. బ్రిటిష్ టెలివిజన్ దిగ్గజం ఈస్ట్ ఎండర్స్ నటుడు డెరెక్ మార్టిన్ కన్నుమూత. బ్రిటిష్ టెలివిజన్ చరిత్రలో అత్యంత ఆదరణ పొందిన నటులలో ఒకడైన డెరెక్ మార్టిన్ తన 92వ ఏట శనివారం రాత్రి తుదిశ్వాస విడిచారు. ప్రముఖ BBC సోప్ ఒపేరా ఈస్ట్ ఎండర్స్ లో టాక్సీ డ్రైవర్ చార్లీ స్లేటర్ గా ఆయన పోషించిన పాత్ర ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందింది. నేటి ముఖ్యాంశాలు ఇంతటితో సమాప్తం. ధన్యవాదాలు.